సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాకినాడ వచ్చిన సందర్భంగా బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్, డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ను సందర్శించారు. డాక్టర్ బాదం బాలకృష్ణ రెండు సంస్థల గురించి వారికి వివరించి వాటి విభాగాలను దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం గురించి చాలా ఖర్చులవుతాయని, వాటిని తగ్గించే మార్గాల కోసం చాలా మంది వెతుకుతున్నారని, అటువంటి వాటికి తక్కువ రేట్లపై వారికి వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటాం, వారికి తిరిగి ఏదైనా ఇవ్వటం మన బాధ్యతని, అటువంటి బాధ్యతలు తీసుకున్న రెండు సంస్థల ట్రస్టీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్వి రమణమూర్తి, పైడా వెంకటనారాయణ, కొల్లేపల్లి మురళీకృష్ణ, సిహెచ్ సూర్యారావు, తలారి రామచంద్రరావు, జిఎస్ మూర్తి, సూర్యం, జె హరిబాబు, దామర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటుంటాం, సమాజానికి ఏదో తిరిగి ఇవ్వాలన్నది మనందరి బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను తూచా తప్పకుండా వారు నెరవేరుస్తున్నారు. వారితో పాటు చదువుకున్న వాళ్ళు, తర్వాత వారి మిత్రులు, వీరందరూ కూడా, తర్వాత కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ సిఎస్ఆర్ నుంచి ఇలా మంచి పనికి చాలామంది సహకరిస్తారు అన్నది ఇక్కడ చూడడానికి ఒక గొప్ప అవకాశం దొరికింది. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా విద్యకు, వైద్యానికి వాళ్ళు సంపాదిస్తున్న దాంట్లో చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు అలాగే ఉండిపోతాయి. కాబట్టి విద్యకు, వైద్యానికి సంబంధించిన విషయంలో ఖర్చు ఎలా తక్కువ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు, తర్వాత ఈ విధంగా సేవాభావ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా. కాబట్టి ఇక్కడ చూస్తే వీరు చేస్తున్న ఛార్జెస్ ఏవైతే ముఖ్యమైన చాలా తక్కువ రేట్లో, అంటే మనం మార్కెట్తో కంపేర్ చేస్తే సుమారుగా ఒక 1/3, అంటే 1/3లోనే వారు చేస్తున్నారంటే ఇది ఒక గొప్ప సేవ. కాబట్టి ఆ విధంగా సేవ చేస్తున్న వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఇదొక మోడల్ కావాలి. దీన్ని అనుసరించి ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఈ విధంగా ముందుకు వస్తాయి. అందరికీ మంచి తక్కువ ధరల్లో ఈ సేవలు అందుతాయి. దానివల్ల వారి డబ్బు ఆదా అవుతుంది. తర్వాత వాళ్ళ స్థితిగతులు కూడా పెరుగుతాయి. రాష్ట్రం యొక్క ఎకానమీ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే డబ్బులు ఎవరిదైతే మిగిలిపోతాయి వాళ్ళు మళ్ళీ మార్కెట్లో ఆ డబ్బులు వాళ్ళు వినియోగిస్తారు.